దావోస్ సదస్సు ద్వారా 2 తెలుగు రాష్ట్రాలకు వచ్చిన పెట్టుబడులు ఎంత? అది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తమ బృందాలతో దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరై గట్టిగానే పెట్టుబడులను ఆహ్వానించారు. తెలంగాణ సీఎం రేవంత్ పై ఎక్కువ ఫోకస్ వచ్చిన మాట వాస్తవం. ఆయన మొత్తం 1,78,000 కోట్ల పెట్టుబడులను రాబట్టగలిగారు. వాటి కార్యరూపానికి వస్తే దాదాపుగా 50,000 కొత్త ఉద్యోగాలకు అవకాశం వస్తుంది. వస్తున్న పెట్టుబడులో అమెజాన్ నుంచి 60,000 కోట్లు, సన్ పెట్రో కెమికల్స్ నుంచి 45,000 కోట్లు ఉన్నాయి. మొత్తం 20 కంపెనీలతో ఒప్పందాలు జరిగాయి. అదే టైంలో ఏపీకి ఎంత మేర పెట్టుబడులు వస్తున్నాయో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉంది. చంద్రబాబు తన పర్యటనలో భాగంగా మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తో పాటు పలువురు ప్రముఖులను కలిశారు. అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ అన్న నినాదంలో బాబు పర్యటన సాగింది. విశాఖలో డిజైన్ సెంటర్ ఏర్పాటు చేయాలని గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ ను చంద్రబాబు కోరారు. గ్రీన్ అమోనియా తయారీకి కాకినాడలో ప్లాంట్ ఏర్పాటు దిశగా మలేషియాకు చెందిన పెట్రోనాస్ తో చర్చలు జరిగాయి. నిజానికి మహారాష్ట్రకు వచ్చిన 15 లక్షల కోట్ల పెట్టుబడితో తెలుగు రాష్ట్రాలను పోల్చుకుంటే మనం నథింగ్ అని చెప్పాలి. మహారాష్ట్రకు ముంబై అనే భారీ వాణిజ్య రాజధాని ఉండడమే దానికి కారణం. తెలంగాణకు ఎందుకు ఎక్కువ పెట్టుబడులు వచ్చాయి? ఏపీకి చంద్రబాబు టీం ఎందుకు పెట్టుబడులను ఆకర్షించలేకపోయారు? ఎందుకంటే మొదటి నుంచి ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు కూడా హైదరాబాద్ కు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. అంతర్జాతీయ విమానాశ్రయం, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ ఉన్నాయి. సన్ రైజ్ స్టేట్ గా చెప్పుకున్నప్పటికీ ఏపీకి రాజధాని లేదు. ఫలానా చోట పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉందని చెప్పుకునే పరిస్థితి లేదని ప్రచారం అయిపోయింది. గత కొంతకాలంగా వచ్చిన నెగటివ్ ఇంపాక్ట్ ఇప్పుడు ఏపీకి వచ్చే పెట్టుబడులపై ప్రభావం చూపించిందని అనుకోవాలి. 6 నెలల ముందు వరకు పెట్టుబడిదారులపై ఉన్న వేధింపుల కారణంగా వాళ్ళు దూరం కాగా మళ్లీ జగన్ రాడని గ్యారంటీ ఏమిటంటూ ఇన్వెస్టర్లు అడిగారని మంత్రి నారా లోకేష్ స్వయంగా ప్రకటించారు. దీనిలో నిజం ఎంతున్నా ఈ విషయం బాగా ప్రచారంలోకి వెళ్లిపోయింది. నిజానికి తెలంగాణకు లేని చాలా ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్ కు ఉన్నాయి. ఓడరేవులు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకం. 1000 కిలోమీటర్లకు పైగా ఉన్న తీర రేఖలో సహజ సంపద అపారంగా ఉంది. వ్యవసాయ రంగం ఏపీకి పెద్ద అసెట్. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కాస్త ఇంప్రూవ్ చేస్తే సరిపోతుంది. తెలంగాణలో ఐటీ ఉందన్న మాట నిజమే అయినా అక్కడ పనిచేసే ఐటీ నిపుణుల్లో ఎక్కువ మంది ఏపీ నుంచి వచ్చిన వాళ్లే. వాళ్లను స్వరాష్ట్రం వైపు ఆకర్షించే చర్యలు తీసుకోవడం అనివార్యం. ఇప్పుడు ఐటీ, ఏఐ సహా అనుబంధ రంగాలు పరుగులు తీస్తాయి. మరోపక్క ఏపీకి వచ్చే పెట్టుబడులపై ప్రస్తుతం స్పష్టత రాలేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జరిపిన చర్చకు తదుపరి పెట్టుబడుల సదస్సుల్లో ఫలించే వీలుంటుంది. ఇప్పుడు జరిగిన చర్చల ఆధారంగానే మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి సంస్థలు నేరుగా వచ్చి కూడా పెట్టుబడులు పెట్టొచ్చు.